ఈ బండ సన్యాసి ఎవరితో ఇంత కూపెట్టుకున్నాడో. నమస్కారం స్వామీజీ. నమస్కారం. కూర్చోండి ఇన్స్పెక్టర్ గారు. నేను మీకు గుర్తులేనా స్వామీజీ? వయస్సు మీరిపోయింది కదా బాబు, చూపు సరిగా ఆనడం లేదు. నేను స్వామీజీ, మీరు బ్రతుకునిచ్చిన ఎందరో అనాథల్లో ఓ అనాథనే, మోహన్ని. మోహన్, నువ్వా బాబు? ఎంత ఎదిగిపోయావు, గుర్తుపట్టలేకపోయాను బాబు. బాగున్నావా? మీ దయ వల్ల బాగానే ఉన్నాను స్వామీజీ. BA వరకు చదివాను. SIగా ఈ ఊళ్ళో పోస్టింగ్ వేశారు. ముందుగా మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. లే బాబు, కూర్చో. చాలా సంతోషం బాబు. ఒక్కడివేనా, కుటుంబంతో వచ్చావా? నాకింకా పెళ్లి కాలేదు స్వామీజీ. అలాగా. వీడేడి? అంజీ, స్వామి, నేను గుడిదాకా వెళ్తాను. ఓసారి ఇటు వచ్చి వెళ్ళరా. ఇటు తిరగరా. బాబు మోహన్, వీడెవడో గుర్తుపట్టావా? ఏరా అంజీ, నువ్వైనా గుర్తుపట్టావరా? ఎవరు? ఇన్స్పెక్టర్. అది కాదురా, మనిషిని గుర్తుపట్టావా అని అడుగుతున్నాను. పోనీ ఒక పని చెయ్యి, ఈ పండులు. అలా చూస్తావేమిట్రా? చిన్నప్పుడు ఎప్పుడు చదవరా చదవరా అని కొడుతూ ఉండేవాడివే ఆ మోహన్. రే అంజీ. మోహన్, బాగున్నావరా? రే ముద్దు, షేక్ హ్యాండ్ ఇవ్వాలరా. అది పొరచే వాటం, కుడి చేత్తో ఇవ్వరా. అదే ఏమో స్వామి, మనకి ఈ చేయ వాటంగా ఉంది. నీ బండతనం ఇంకా పోలేదా బండరాజుకి? ఇప్పుడు ఇలా కలిసిన మీ చేతులు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. అంతస్తులు, అధికారాలు ఎప్పటికీ మిమ్మల్ని వేరు చేయకూడదు. అదే బాబు నా ఆశ.